గత 50 సంవత్సరాలుగా హైదరాబాద్ మహానగరంలో వేలాది మంది పెరకకుల యువకులకు ఆశ్రయాన్ని కల్పిస్తూ వారి ఉన్నత లక్ష్యాలను చేరుకోవడానికి ఒక వేదికగా ఉంటూ విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు కృషి చేస్తున్న మన పెరకకుల విద్యార్థి వసతి గృహం స్థాపించిన ఫౌండర్లకు మరియు దాన్ని క్రమక్రమంగా అభివృద్ధి చేస్తూ ముందుకు తీసుకువెళ్తున్నటువంటి నాయకులకు అదేవిధంగా ట్రస్టీలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే అనేక మంది విద్యార్థులు అందులో చదువుకొని ఉన్నతమైనటువంటి స్థానాల్లో ఉండడం మనందరికీ కూడా గర్వకారణం. ఈ క్రమంలో ఈ విద్యా సంవత్సరానికి గాను మనకు హాస్టల్లో అడ్మిషన్స్ ప్రారంభమైనవి తెలియగానే మన ఆరపల్లి వాస్తవ్యులు మన కర్రె విజయ్ కుమార్ అన్నగారు వెంటనే ఒక అడ్మిషన్ కోసం నన్ను సంప్రదించడం జరిగింది. మన నాన్రే మహిదర్ రీసెంట్లీ ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి వెబ్సైట్లో మంచి ర్యాంక్ సంపాదించి హైదరాబాద్లో టీకేఆర్ కాలేజీలో తను కంప్యూటర్ సైన్స్లో సీట్ పొందడం జరిగింది. వారికి అంటే మహిదర్ వాళ్ళ నాన్నగారి ఇటీవలే కాలం చేయడం జరిగింది. వారి యొక్క ఆర్థిక పరిస్థితి విషయంలో కానీ లేదా క్రమశిక్షణతో కూడినటువంటి ఒక ఉన్నతమైనటువంటి విద్యను అందించడానికి హైదరాబాద్ లాంటి మహానగరంలో ఒక ఆశ్రమం కోసం వారు చూడడం జరిగింది. దానికి మన పెరకకుల విద్యార్థి వసతి గృహంలో సీట్ కోసము విజయన్న గారు నాతో సంప్రదించడం, వెంటనే నేను హాస్టల్ నిర్వాహకులు అయినటువంటి ప్రధాన కార్యదర్శి రఘుకుమార్ గారికి తెలియజేయడం, వెంటనే వారు అబ్బాయికి ఆశ్రయం కల్పించడం చాలా సంతోషకరంగా అనిపిస్తుంది. ఇలాంటి మైదర్ లాంటి విద్యార్థులకు ఎంతోమందికి ఈ సంవత్సరం అక్కడ హాస్టల్లో ఆశ్రయం కల్పించడానికి వాళ్ళు చర్యలు తీసుకోవడం జరిగింది. చాలా మంచి గొప్ప కార్యక్రమం ఇది. ఈ సందర్భంగా అంటే ఆ యొక్క మొత్తం పూర్తి పెరకకుల విద్యార్థి వసతి గృహం సంబంధించి గౌరవ అధ్యక్షులు శ్రీరామ్ దయానంద్ గారికి, అదేవిధంగా అధ్యక్షులు డాక్టర్ దొంగరి వెంకటేశ్వర్ గారికి, ప్రధాన కార్యదర్శి అచ్చ రఘుకుమార్ గారికి, కోశాధికారి బాల్దూరి రవికుమార్ గారికి, కార్యనిర్వాహక కార్యదర్శి అంకతి విజయ్ కుమార్ గారికి మరియు వారి కమిటీకి, ట్రస్టులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మీరు విద్యార్థుల కోసం చేస్తున్నటువంటి కృషి అనిర్వచనమైనది, అమోఘమైనది. అదేవిధంగా రాష్ట్ర పెరకకుల సంఘం అధ్యక్షులు డాక్టర్ గట్క విజయ్ కుమార్ గారి సారథ్యంలో అనేక కార్యక్రమాలు కొనసాగుతూ ఉన్నాయి. రాష్ట్ర కమిటీలో ముఖ్యంగా వారందరికీ కూడా అంటే పెరకకుల రాష్ట్ర కమిటీ గౌరవ అధ్యక్షులు మద్దలింగన్న గారికి, అదేవిధంగా ముఖ్య సలహాదారు శ్రీరామ్ భద్రయ్య గారికి, అసోసియేట్ అధ్యక్షులు సుంకరి ఆనంద్ గారికి, అదేవిధంగా ప్రధాన కార్యదర్శి దొంగరి మనోహర్ గారికి, కోశాధికారి సందెల లింగం గారికి, కార్యనిర్వాహక కార్యదర్శి గీత విజయ్ కుమార్ గారికి, వారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. హాస్టల్ యొక్క పూర్తి నిర్వహణను ఒక క్రమశిక్షణతో ఒక డిసిప్లిన్ వేలో నిర్వహిస్తున్నటువంటి హాస్టల్ కమిటీకి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మహిళలు భవిష్యత్తులో మంచి ఉన్నత స్థానానికి ఎదగాలని ఈ సందర్భంగా ఆకాంక్షించడం జరిగింది. అడగగానే వసతి గృహంలో వసతి హాస్టల్లో సీటు కల్పించినందుకు థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ మహిళ. ఓకే, మంచిగా చదువుకోవాలి. థ్యాంక్స్ చెప్తున్నాను. నేను మంచిగా చదువుకొని పే చేస్తాను.